నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. యాక్చువల్లీ నా ఐప్యాడ్ ఖరాబ్ అవ్వకపోవడం, నేను సిక్ అవ్వడం, నా ఇంట్రెస్ట్ అంతా దొబ్బడం అలా అలా అయిపోయిందనమాట. ఈరోజు కూడా యాక్చువల్లీ పెద్ద ప్లాన్ లేకుండా నాకు షూట్ చేద్దాము అని చెప్పేసి మార్నింగ్ వాక్ వచ్చా. నిన్ననే నేను ఢిల్లీ నుంచి వచ్చానమాట. సో నాకు ఇక్కడ చలికి ఆల్రెడీ కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. సో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ వీక్. సో ఇప్పుడు కాస్త రన్నింగ్ వాకింగ్ చేస్తే కొంచెం సిక్ అవ్వకుండా ఉంటాయి ఎగ్జామ్స్ అప్పుడు అట్లీస్ట్ అని అనిపించి వచ్చానమాట. సో అలా ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తుండే. నేను ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు అలా చిన్న థాట్ వచ్చింది, వై నాట్ షూట్ అని చెప్పేసి, ఇవాళ డే అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి. బేసికలీ ఏమైందంటే నాకు మార్నింగ్ లేవగానే స్నాప్లో మెమరీస్ వచ్చాయి. 1 year ago 2 years ago అని వస్తుంది కదా స్నాప్లో. సో అలా వచ్చాయన్నమాట. సో అలా అప్పుడు బాగా అనిపించిండే నాకు. ఓ నైస్, లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉండే, దానికంటే ముందు అక్కడ ఉండే, అలా బాగా అనిపించిండే. సో ఇందాక ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటే ఇక్కడ కూర్చున్నప్పుడు అనిపించింది, ఓన్లీ ఫొటోస్లో కాకుండా వై నాట్ మేక్ అ వీడియో అని అనిపించింది అనమాట. సో అందుకు జస్ట్ ఫర్ మై మెమరీస్ తీసుకోవాలని అనిపించింది. అంటే నేను మ్యాక్సిమం వీడియోస్ నా మెమరీస్ కోసమే తీసుకుంటాను. అండ్ ఏదైనా మీకు హెల్ప్ అవుద్ది, చూస్తే తెలవాలి ఇది అని అనిపిస్తే తీస్తాను. సో ఈరోజు చేసేది నా మెమరీస్ కోసం. సో అది చేయనొప్పిస్తుంది. సో యా, ఇలా పెడతా. సో ఈరోజు వచ్చేసి నాకు స్టడీ హాల్లో కొంచెం చదువుకునేది ఉంది అండ్ కాలేజ్కి వెళ్ళి కొన్ని బుక్స్ పర్చేస్ చేసేది ఉంది. అండ్ అంతే. సో జస్ట్ అలా ఏం తిన్నాను, ఏం చేశాను అని చెప్పేసి ఇలా చూపిద్దామని అనుకుంటున్నాను. చూద్దాం అది అసలు ఇది లాస్ట్ వరకు నేను మంచిగా షూట్ చేసి అప్లోడ్ చేయగలుగుతానో లేదో తెలీదు. మధ్యలో ఇప్పుడే ఒక 4-5 టేక్స్ అయినాయి ఇవి. అందుకు నాకు స్టోరేజ్ ఫుల్ అని కూడా వచ్చింది. సో ఒకవేళ స్టోరేజ్ ఫుల్ అయితే మళ్ళీ నాకు దానికి కూడా ఇంట్రెస్ట్ దొబ్బితే ఏం చేస్తానో తెలీదు, చూడాలి. ఇప్పుడైతే షూట్ చేయాలి అని ఉంది. ఇగ్నోర్ దిస్ అనమాట ప్లీజ్. నాకు ఈ చైన్ నొప్పి వస్తుందని ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ జాకెట్ ఇది అడ్డొస్తుంది, ఇలా వస్తుంది ఫ్రేమ్లోకి. సారీ. సో యా, సో చూద్దాం ఎలా అయిద్దో. ఫస్ట్ టైం అనుకుంటా నేను January 1st అంటే 31st Januaryకి నేను ఎప్పుడైనా ఎవరితో నేను ఉండాలి, ఏదైనా పార్టీ ఆర్ ఫ్యామిలీ ఏదో ఒకటి ఉండేది. ఈసారి ఫస్ట్ టైం నాకు తెలుసు నేను ఒక్కదాన్నే ఉంటాను ఇక్కడ అని చెప్పేసి. ఒకవేళ వచ్చేస్తే నాకు యాక్చువల్లీ 6th నుంచి ఎగ్జామ్స్, తర్వాతైనా రావచ్చు. బట్ స్టిల్ ఐ చూస్ టు కమ్ టు ఢిల్లీ. ఏం కాదు 31st and 1st ఒక్కదాన్ని ఉన్నా ఏం కాదు అని చెప్పేసి. రేపు ఏం చేస్తానో తెలీదు 1st January రోజు. బట్ ఈరోజు అయితే ఇలా ప్లాన్ ఉంది. నాకు పనులు ఉన్నాయి, యాక్చువల్లీ ప్లాన్ కాదు కానీ పనులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పేసి. సో చూడాలి ఈరోజు ఎలా అవుద్దో, రేపు ఎలా అవుద్దో. అంటే నేను ఫస్ట్ టైం ఫిక్స్ చేసుకున్నా ఏం కాదు ఒక్కదాన్నే ఉన్నా ఏం కాదు అని. కానీ రేపు ఎలా అనిపిస్తుందో చూడాలి. అంటే లోన్లీగా ఉన్నానని బాధపడతానా, లేకపోతే లోన్లీ ఉండి ఎలాంటి షిట్ లేకుండా హ్యాపీగా ఉంటానా తెలీదు. సో లెట్స్ సీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఆలూ శాండ్విచ్. నాకు ఆలూ శాండ్విచ్ పెద్దగా నచ్చదు. సో మష్రూమ్ చాప్ చేసుకున్నాను. యాక్చువల్లీ అయితే నేను ఈ ప్యాన్ యూజ్ చేస్తాను ఎప్పుడు సాటే చేయడానికి, కానీ ఇందులో వాళ్ళు బటర్ వేసారు, యూజ్ చేసుకున్నారు ఆల్రెడీ. సో నేను అందుకు ఇంకా తప్పక ఇందులో సాటే చేసుకోవాలి ఇప్పుడు. సో యా, ఇంకా క్లీన్ చేయలేము, మా భయ్య వాళ్ళు ఎప్పుడు నీట్గానే ఉంటుంది. సో అందుకే ఇలా ఉంది కొంచెం స్టవ్. శాండ్విచ్ మష్రూమ్ సాటే సెట్. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్కి ఫేస్ టైం చేసి ఉండే, వాళ్ళతో ఊరికే అట్లా టైంపాస్ ముచ్చట్లు చెప్దాము అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత వాళ్ళు కూడా ఇద్దరు కలిసిండ్రు. సో ఒకే దగ్గర ఉండేవాళ్ళు. నాకు ఇక కొంచెం బాధ ఉండే నేను లేను వాళ్ళతోని అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, ఎగ్జామ్స్ కోసం కాబట్టి తప్పదు ఇంకా. అండ్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది దట్ కౌంట్ చేసుకుంటుండే అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు వీళ్ళు నా లైఫ్లో అని చెప్పేసి. ఇట్స్ బిన్ 9.5 years. ఈ 9.5 yearsలో అసలు ఒక్క గొడవ అంటే ఒక్క గొడవ కూడా కాలేదు మాకు. టచ్ వుడ్. ఏం గొడవ రాలే అంటే ఒక్క డిస్టర్బెన్స్ రాలే, ఏం రాలే.
ఇట్స్ బీన్ వెరీ బ్యూటిఫుల్ బాండ్. ఫ్యామిలీ తర్వాత నాకు ఒక మంచి బ్యూటిఫుల్ బాండ్ దొరికింది. ఔట్ సైడ్ పర్సన్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి కాకుండా అని అంటే యూ గైస్ హ్యావ్ బీన్ టు మీ దాట్. Thank you so much for existing in my life. I'm wishing you both a very, very happy new year. And I hope that this year brings you both lot of happiness, success, peace in your life. ఈ ఇయర్ మనం ముగ్గురం ఎప్పుడు కాల్ మాట్లాడినా కూడా ఏదో ఒక మోటివేషన్ ఇచ్చుకోవడానికే సరిపోయింది. అంటే ఏదో ఒక డీప్ లోస్‌లో ఉన్నప్పుడే మాట్లాడుకున్నాం మనము. ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి. అండ్ ఐ హోప్ ఇప్పటికైనా అట్‌లీస్ట్ ఈ ఇయర్‌లో అయినా ఆ మోటివేషన్ కాల్స్ లేకుండా మంచి హ్యాపీగా కాల్ చేసుకొని దట్ వి అచీవ్డ్ అని చెప్పుకుందాం అని అనుకుంటున్నాను. సో రెడీ అయిపోయాను, స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. బ్యాగ్ తింటూ ఉంటే ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు డేట్ షీట్ వచ్చింది. అదొక పెద్ద బాధాకరమైన విషయం. ఏంటి అంటే నేను 2 పేపర్స్ ఒకటే రోజు, ఒకటి ఆఫ్టర్నూన్ స్లాట్లో, ఇంకోటి మార్నింగ్ స్లాట్లో రాయాలి. సో అది కొంచెం ఛాలెంజింగ్ ఎగ్జామ్కి. మిగతా అన్నిటికీ కొంచెమైనా గ్యాప్ ఉంది, కానీ ఆ ఒక్క ఎగ్జామ్ది ఒక షాకింగ్ అనమాట. సో దానికి మంచిగా ప్రిపేర్ అవ్వాలి ఫస్టే. సో ఫస్ట్ ఇంకా వెంటనే నాకు డేట్ షీట్ చూడగానే నేను మెల్లిగా వెళ్దాంలే స్టడీ హాల్కి అని అనుకున్నాను ఫస్ట్. కానీ ఇంకా డేట్ షీట్ వచ్చి చూడగానే ఇంకా నేను వెళ్ళాలి, ఫస్ట్ స్టడీ హాల్కి వెళ్ళి చదవాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతుంది ఇంకా ఎగ్జామ్స్ అని అనిపించింది. సో లెట్స్ గో టు స్టడీ హాల్. స్టడీ హాల్కి రీచ్ అయిపోయాను నేను. స్టడీ హాల్కి రీచ్ అయిపోయిన ప్రతిసారి, అంటే నేను చాలా రోజుల తర్వాత ఎప్పుడైనా గ్యాప్ తర్వాత వెళ్ళిన ప్రతిసారి నా చైర్ వెతుక్కొని ఎస్కే అని ఎక్కడ రాసుందో అది తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని ఇంకా నేను ఫస్ట్ కూర్చొని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేశాను. అసలు ఏం చేయాలి ఈరోజు అంతా, ప్లస్ టైం టేబుల్ ఏం ఉంచుకోవాలి ఇప్పుడు ఎగ్జామ్స్కి అనేది అంతా ప్రిపేర్ చేసుకున్నాను. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 hours గ్యాప్ ఉంది. 2 hours తర్వాత కాలేజ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా ఒక సబ్జెక్ట్ ఓపెన్ చేసి టాపిక్కి ఆన్సర్ రాయడం స్టార్ట్ చేశాను. ఈసారి కొంచెం గ్యాప్ తక్కువ వస్తుంది అనమాట ఎగ్జామ్స్కి. ఎప్పుడు ఒక 2-3 days వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి, కానీ ఈసారి ఆల్మోస్ట్ ఓన్లీ 1 డేనే వస్తుంది. సో ఎలా చదవాలి ఏంటి అని మొత్తం ప్లాన్ చేసుకుంటూ ఉండే. సో బాగా అనిపించింది నాకు, ప్రొడక్టివ్గా వెళ్తుంది డే అని అనిపిస్తుండే. ఇంకా ఆన్సర్ అంతా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకా మధ్యలో చిరాకు వచ్చింది నాకు. సో ఇంకా కొంచెంసేపు మ్యూజిక్ పెట్టుకొని అలా అలా టాపిక్ అయితే మొత్తానికైతే కంప్లీట్ చేశాను. ఇక అయిపోయింది కదా టాపిక్. పీజీకి వెళ్ళిపోయి ఫస్ట్ బుక్స్ అన్నీ పెట్టేసి కాలేజ్కి పోదామని చెప్పేసి ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసి ఉండే. సో ప్యాకింగ్ స్టార్ట్ చేసి ఇంకా పీజీకి వెళ్ళిపోయినా ఫస్ట్. ఈరోజు లంచ్ వైట్ రైస్, కడీ, బేసికలీ సల్లచారు అంటారు కదా, అందులో బజ్జీలు వేస్తారు, కాకపోతే వీళ్ళు కొంచెం డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. ఇంకా జీరా ఆలు నాకు అస్సలు నచ్చదు ట్యూస్డే రోజు లంచ్. ఇది మనకి పెరుగు లాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఈ ఆలు అస్సలు నచ్చదు. సో చూడాలి, నాకైతే పెద్దగా ఆకలి అవ్వట్లేదు, తింటానో లేదో. ఇది కిచెన్, భయ్యా కూడా లేడు ఇక్కడ. హాట్గా మాకు చపాతీ చేసి ఇస్తారనమాట వేడి. అది ఇప్పుడే స్టడీ హాల్లో ఒక ఆన్సర్ రైటింగ్ కంప్లీట్ చేశాను ఒక టాపిక్కి. అది అయిపోయింది ఇప్పుడైతే ఇంకా కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ కొన్ని బుక్స్ కొనుక్కునేవి ఉంది అండ్ ప్రింట్అవుట్స్ అవి ఉన్నాయి నాకు. సో బుక్స్ కోసం యాక్చువల్లీ ఇంకా ప్రింట్అవుట్స్ అంటే ఈ ఏరియాలో కూడా చేయించుకోవచ్చు. ఇంకా బుక్స్ కోసం వెళ్తున్నాను కదా, అక్కడే దగ్గరలో అవి కూడా చేయించేసుకుంటే అయిపోద్ది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఈ బ్యాగ్లో ఉన్న బుక్స్ తీసేసి వేరే బుక్స్ ప్యాక్ చేసుకొని, తర్వాత అంటే వేరే బుక్స్ కోసం ఏమైతే అవసరమో కొనుక్కోవడానికి కొన్ని మెటీరియల్ చూసుకోవాలి నా దగ్గర ఉందా లేదా అని. సో అప్పుడు అది చూసి తీసుకోవాలి వేరే బుక్స్. సో ఖాళీ బ్యాగ్ తీసుకెళ్తే కొన్ని బుక్స్ పెట్టడానికి స్పేస్ ఉంటుంది అని. సో చూడాలి ఇంకేమైతే. సో పొద్దున నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయలేదు.
శాండ్విచ్ ఉంది. సో నాకు తెలిసి ఈ శాండ్విచ్ ఎప్పుడు తినేసి వెళ్ళిపోతాను నేను. ఇంకా నేను డైరెక్ట్ బుక్ తీసుకొచ్చేసుకున్నాను, ఎందుకంటే బుక్స్ స్టడీ హాల్ నుంచి తీసుకొచ్చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేవరకు ఎంత టైం పట్టుద్దో తెలీదు. సో ఈరోజు 31 జనవరి, సారీ నాకేంటి 31 జనవరి అని వస్తుంది. సరే, ఈరోజు 31 డిసెంబర్ కాబట్టి లైబ్రరీ తొందరగా క్లోజ్ చేస్తాము అని చెప్పేసి మెసేజ్ పెట్టిండు అనమాట భయ్యా, లైబ్రరీ భయ్యా, ఐ మీన్ ఓనర్ గ్రూప్లో. సో అందుకే ఇంకా బుక్స్ తీసుకొచ్చేసుకున్నాను, నాకు మళ్ళీ వచ్చేవరకు లేట్ అయినా కూడా ఏం కాదు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ ఒక శాండ్విచ్ తినేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ చూపిస్తాను మీకు, నార్మల్గా బుక్స్ ఎక్కడ ఉంటారు ఏంటి అనేది చూపిస్తాను నేను. సిఎల్సి మెయిన్ గేట్ ఇది. సిఎల్సి మెయిన్ గేట్ లోపల నుంచి వెళ్తే దినకర్ బుక్ స్టాల్ ఉంటుంది మనకి. దినకర్ బుక్ స్టాల్ అంటే ఇట్లా షాప్ లాగా ఏమి ఉండదు. అక్కడ ఒక టేబుల్ పెట్టేసి ఆ టేబుల్ మీద బుక్స్ పెడతారు వాళ్ళు. అవే అక్కడ నుండే అమ్ముతారనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి అదే ప్లేస్లో ఉంటుంది. మ్యాక్సిమమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడే కొనుక్కుంటారు. బేసికలీ కాలేజ్లో ఎవరికి ఏది కావాలన్నా అక్కడికే వెళ్తారు. గైజ్, నేను బుక్ కొనుక్కుందామని చెప్పని వెళ్ళాను. బుక్ కొనుక్కున్న తర్వాత ఎంట్రన్స్ నుంచి మా గేట్ నుంచి మా సార్ కనిపించారు నాకు. నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు, తర్వాత ఒకసారి గమనించి చూసేసరికి ఇట్ వాజ్ ఆర్ ఫ్యాకల్టీ. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో టీచ్ చేయడానికి వచ్చాడనమాట సార్ అప్పుడు. సో ఫ్యామిలీలో ఫస్ట్ డే ఓరియంటేషన్ ఇచ్చిన తర్వాత సార్, నేను 2 days లీవ్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు జడ్జ్ ఎగ్జామ్, నేను మెయిన్స్ క్వాలిఫై అయ్యాను, ఇంటర్వ్యూకి డేట్ ఉంది నాకు. సో ఒకవేళ నేను క్వాలిఫై అయితే రాలేను మళ్ళీ, సో ఈ 2 days చూడాలి అని చెప్పాడనమాట. అండ్ బూమ్, ఆ ఇయర్ సార్ జ్యుడిషియరీ క్వాలిఫై అయ్యారు. అండ్ నార్మల్గా ట్రైనింగ్ ఉంటుంది కదా, క్వాలిఫై అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు సార్కి ట్రైనింగ్లో హాలిడేస్ ఉంటే, ట్రైనింగ్లోనో మరి లేకపోతే సార్కి పోస్టింగ్ వచ్చిందో నాకు ఐడియా లేదు, బట్ సార్ని చూసాను నేను. అంటే ఇట్ మేడ్ మై డే. అంటే ఎంతోమంది మా ఇన్స్టిట్యూట్ కూడా వస్తూ ఉంటారు, జడ్జెస్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్కి వస్తూ ఉంటారు, అంటే మా కోచింగ్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు. బట్ టు సీ ద సార్, అంటే అంత నియర్ బై నుంచి కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పాను. అండ్ నాకు చాలా బాగా అనిపించుండే. అండ్ నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను, నమ్మైపోయాను నేను. అంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇట్స్ గుడ్ టు సీ యూ సార్ అదే అని చెప్పేసి వచ్చేసాను నేను. నాకు ఏం పెద్దగా ఏమంటారు, ఇంకా ఏం మాట్లాడాలో అసలు నాకు అర్థం అవ్వలేదు. అంటే బాగా అనిపించుండే లైక్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు అంటే అంత ఇట్లా చాలా నార్మల్గా, అదే నార్మల్ హూడీలో అసలు నార్మల్గా వచ్చేసారనమాట సార్. ఎవరు ఈయన జ్యుడిషియరీ ఆఫీసర్, జడ్జ్ అయ్యారేనా అన్నట్లుగా అసలు ఏం లేరు. ఆయన నార్మల్, ఐ థింక్ హిల్ బీ 29 అనుకుంటా సార్, 28 or 29 ఉంటారు అనుకుంటాను అప్రాక్సిమేట్లీ. అనుకుంటే సార్ అప్పుడే ఎల్ఎల్ఎం చేశాక ఇప్పుడు అటెంప్ట్ ఇస్తున్నాను అని అన్నారు. సో ఐ గెస్ సమ్వేర్ అరౌండ్ 28-29 ఉంటారు అనుకుంటా. నార్మల్గా కాలేజ్ స్టూడెంట్ ఎలా వస్తారో అలానే వచ్చాడనమాట సార్. అంటే ఇట్ మేడ్ మై డే. బాగా అనిపించింది నాకు. అంటే అంత దగ్గర నుంచి, అంటే మేబీ ఇట్స్ అ సైన్, చదవాలి, ఇంకా గట్టిగా కొట్టాలి, ఏదైనా సాధించాలి అనే టైప్లో అట్లా బాగా అనిపించింది అనమాట. నైస్. ఈ సిగ్నల్ని పటేల్ చెస్ట్ అని అంటారనమాట. సో ఈ బేసికలీ ఈ సిగ్నల్ 4 ways ఉంటాయి కదా, 4 sides వెళ్తాయి కదా రోడ్స్, అలా ఉంటుంది అనమాట. సో ఆ స్ట్రైట్గా కనిపిస్తున్న రోడ్కి వెళ్తే నా బిఏ కాలేజ్ మిరాండా హౌస్ వస్తుంది. ఇటు వెళ్తే అది ఎస్ఆర్సిసి. అండ్ అలా స్ట్రైట్గా వెళ్తే విజయనగర్. అండ్ ఇంకా షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, మొత్తం ఫోటో కాపీ షాప్స్. తక్కువకి వస్తాయి చాలా. ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఎంత రోడ్ ఉందో అంత రోడ్ వరకు, అంటే మళ్ళీ నెక్స్ట్ ఒక సందు వచ్చేంత వరకు మొత్తం ఆల్మోస్ట్ జిరాక్స్ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట.
ఈ లైన్లో ఆల్మోస్ట్ మొత్తం బుక్స్ రిలేటెడ్ అన్నీ ఉంటాయన్నమాట మనకి. ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి, మనం అవి పట్టించుకోవద్దు. సో అది అందరూ చాయ్ తాగుతూ ఉంటారు ఇక్కడ. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అన్ని షాప్స్ ఉంటాయి, ఫోటోకాపీ షాప్స్. మనకి నార్మల్గా రేట్ పర్ పేజ్ 1 రూపీ 2 రూపీస్ ఉంటుంది కదా బయట, ఇక్కడైతే తక్కువ తీసుకుంటారనమాట. బల్క్లో మనం ప్రింట్అవుట్ చేసుకుంటే మీకు ఇప్పుడు ఆ లైన్ ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం అన్నీ ఆల్మోస్ట్ ఒక 80% అన్నీ జిరాక్స్ షాప్సే ఉంటాయన్నమాట. సో నేను ఇప్పుడు వెళ్ళబోయేది అరోరా గ్రాఫిక్స్ అని చెప్పేసి ఈ ఫేమస్ షాప్కి. లో సందు ఉంటుంది ఇక్కడ, ఇందులోకి వెళ్ళాలి. బుక్స్ ఉంటాయన్నమాట, ఇంత చిన్న షాప్. బుక్స్ కొనుక్కున్నాను ఇప్పుడే. సో అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ కోసం వచ్చాను, చేస్తున్నారు ఇప్పుడే అంకుల్. చాలా చలిగా ఉంది ఇక్కడ, అందరు మంచిగా మ్యాగీ తింటున్నారు. నాకు కూడా తినాలనిపిస్తుంది, ఈ చలికి బాగా అనిపిస్తుంది కదా. కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు బయట తినాలంటే కాస్త భయం అవుతుంది. సో తిననేమో మోస్ట్లీ. ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ హీట్ ఎక్కిన తర్వాత అడ్మిట్ కార్డ్ లామినేట్ చేస్తాడు. యాక్చువల్లీ లామినేషన్ అసలు ఎవరు చేయించుకోరు, జస్ట్ హాల్ టికెట్ ప్రింట్అవుట్ చూపిస్తారు అంతే. కానీ నా అతి జాగ్రత్తకి మళ్ళీ 20 రూపాయలు పెడితే అయిపోతుంది. అది 20 రూపాయలు పెడితే లామినేషన్ వచ్చేస్తుంది, పని అయిపోద్ది. లేదంటే దాన్ని జాగ్రత్త ఉండాలి. కొంచెం చినిగినా కూడా అంత అంటే ఏం అనరు యాక్చువల్లీ. నేను కొంచెం స్టూడెంట్ కాబట్టి నాకు అది లామినేషన్ చేసి నీట్గా తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. అందరూ మంచిగా అది ఫోల్డ్ చేసి ఇష్టం వచ్చినట్టు తీసుకొస్తారు, లైట్ అసలు అంతేం పట్టించుకోరు. కానీ నాకు కొంచెం నీట్గా ఉండాలి, దాన్ని ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు, లామినేషన్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో కూర్చుంటున్నాను ఇక్కడ. పనుల మీద పనులు ఉంటాయి కాలేజ్ సైడ్ వస్తే. అంటే నా సైడ్ ఓన్లీ కోచింగ్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. ఎక్కువ బుక్స్ కానీ స్టేషనరీ కానీ ఇట్లా ప్రింట్అవుట్ ఏదైనా చేపిస్తే కానీ, నేను ఇప్పుడు వేరేది విజన్ బోర్డ్ కోసం ప్రింట్అవుట్ చేయించుకుంటున్నాను నేను ఈ ఇయర్ విజన్ బోర్డ్ కోసం. అది ఇప్పుడు ఎంత చెప్పాడు, 40 or 50 చెప్పాడు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఏరియాలో అదే 100 రూపీస్ చెప్తాడు. సో అందుకే అలా ఈ స్టేషనరీ రిలేటెడ్ బుక్స్ రిలేటెడ్ ఇదంతా స్టూడెంట్ ఏరియా కదా, నార్త్ క్యాంపస్లో ఉంటుంది అనమాట మా కాలేజ్. సో అందుకు అన్నీ తక్కువ రేట్కి వస్తాయి అన్నమాట కొద్దిగా. అందుకు ఇంకా ఇక్కడికి ఈ సైడ్ వచ్చినప్పుడల్లా నేను అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పెన్స్ అవన్నీ కొనుక్కొని అంతే కథం, ఇంకా వెళ్ళిపోయి కొంచెం ఎడిటింగ్ వర్క్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేయాలి ఈరోజే అని చూస్తున్నాను. సో చూద్దాం ఏమైద్దో. ఇంకా వేడవుతూనే ఉన్నది. మ్యాగీ తినాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇష్టం మ్యాగీ? ఓకే భయ్యా, అయిపోయింది. మీలో ఎంతమందికి మ్యాగీ ఇష్టమో కమెంట్ చేయండి. ఇక్కడ ఒక షాప్ ఉండాలి, కనిపించట్లేదు నాకు. అంటే దాన్ని తీసేసారు. ఈ షట్టర్ ఉంది కదా, ఈ షట్టర్లో ఉన్నట్టు గుర్తు, నాకు కనిపించట్లేదు అసలు. నేను మిస్టేక్ చేస్తున్నానా లేకపోతే నిజంగానే అది తీసేసారా షాపు, తెలియదు. ఈ లైన్ మొత్తంలో అదే మంచి స్టేషనరీ షాప్, అందులో అన్నీ ఉంటాయి. ఇంకా A to Z మనకి ఏది కావాలని. అంటే నాకు కొంచెం స్టేషనరీ పిచ్చి, సో కొంచెం ఏరి కొనుక్కుంటాను నేను. కనిపించట్లేదు అసలు, తీసేసారేమో. కానీ అసలు అంత మంచి షాప్ ఎందుకు తీసేసారా అంకుల్? అన్నీ ఉంటాయి, అసలు వాళ్ళ కాంపిటీషన్ కూడా లేదు ఈ లైన్లో. కానీ ఎందుకు తీసేసారో మరి. మీలో ఎంతమందికి స్టేషనరీ ఇష్టం? అంటే ఇప్పుడు స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక్కటి ఉంటుంది, అంటే నా బెస్ట్ ఫ్రెండే, దానికి టెక్నోటిప్ పెన్తోనే రాయాలి ఎగ్జామ్. ఇంకా వేరే పెన్తో రాస్తే దానికి మనసున ఉంటుంది. నాకు అట్లా ఈ యాడ్ జెల్ పెన్ అని ఒకటి ఉంటుంది, దాంతో రాస్తేనే
కొంచెం అంటే నా రైటింగ్ ఫాస్ట్గా రాసినప్పుడు చాలా గలీజ్ అయిపోతుంది అనమాట. సో ఆ పెన్ అయితే కొంచెం మేనేజ్ చేయవచ్చు, నీట్గా ఉంటుంది రైటింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే అవి తీసుకుంటాను. మీకు అలా స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా, ఎగ్జామ్ అప్పుడు ఈ పెన్తోనే రాయాలి అని, లేకపోతే ఏదో ఒక పెన్ అయితే అయిపోద్ది ఆ బ్యాచా మీరు? మెసేజ్ చేయండి కమెంట్స్లో. మీరు సింగిల్ పెన్ బ్యాచా, లేకపోతే కలర్ పెన్స్ మొత్తం పౌచ్ అంతా నింపుకొని అన్నీ బ్లాక్ బ్లూ పెన్సిల్ అలా అన్నీ యూజ్ చేసే టైప్ కమెంట్ చేయండి, నాకు చూస్తాను నేను కూడా. నన్నైతే అందరూ అంటూ ఉంటారు నా పౌచ్ చాలా పెద్ద ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో. సో నన్ను చూసి అంటూ ఉంటారు, ఏంది అది పౌచా ఇంకేమన్నా అని చెప్పేసి. చూద్దాం. అంటే స్టేషనరీ పిచ్చున్న వాళ్ళు కొంచెం ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటారు కదా, నేను అట్లా అనమాట. ఇప్పుడు ఒకటి అవసరం ఉంటే 2 క్యారీ చేస్తారు ఎవరైనా, నేను 3 క్యారీ చేస్తాను అనమాట పెన్స్. అట్లా ఎక్స్ట్రా క్యారీ చేస్తూ ఉంటాను. నాకు వాట్ ఇఫ్ ఆ రెండోది కూడా అయిపోతే ఎట్లా అన్న టెన్షన్ ఉంటుంది అనమాట నాకు. సో అలా మీరు ఎవరైనా ఉంటారా అలా? చెప్పండి నాకు కమెంట్స్లో. నాకు స్టోరేజ్ అయిపోయిందని వస్తుంది అప్పటి నుంచి. తీసుకున్నాను, నా వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఆ షాప్ దొరకలేదు, స్టేషనరీ షాప్. ఇంకా మిగతా పనులన్నీ అయిపోయాయి. సో వెళ్తాను నేను. ఇంకేదైనా షూట్ చేయగలిగితే చేస్తాను, లేకపోతే ఐ మైట్ ఎండ్ ద వ్లాగ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే గైస్, దిస్ వాజ్ మై డే టుడే. తర్వాత ఇంకేముంది, డిన్నర్ చేసి పడుకుంటాను. మోస్ట్లీ ఇది వ్లాగ్ ఎడిట్ చేసి పడుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్, లైక్, షేర్. దెన్ బాయ్. అండ్ ఆల్సో సారీ ఫర్ ద బ్యాడ్ కెమెరా యాంగిల్ గైజ్. ఇందాక అంటే ఇక్కడ నాకు రోడ్ మీద చాలా ఫోన్లు కొట్టేస్తూ ఉంటారు, నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. సో అందుకే నా దగ్గర ఇలా పెట్టుకొని మాట్లాడుతుండే. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.